క్రీస్తునందు సంఘస్థులందరికీ మరొకసారి నా యొక్క శుభవందనాలు తెలియజేసుకుంటూ, పిల్లలు మరి సుమారు 2 సంవత్సరాలు కావస్తుంది. అప్పుడప్పుడు ఈ మధ్యకి రావడం, ఏదో సామెత ఉంటుంది కదా, అమావాస్య దేవుడు అన్నట్టు మీ మధ్యకి అప్పుడప్పుడు రావడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ దేవుడు యొక్క మహాకృపను బట్టి మరి ఈ సంఘం ద్వారా పరిచర్యకు మరి ప్రకాశం జిల్లా కురుచేడు గ్రామానికి దేవుడు ఈ సంఘం ద్వారా పంపించాడు. ఏదైనా కొన్ని మాటలు మీకు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నా జీవితంలో దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యము, దేవుడు పరిచర్యలోనికి పంపడం, అది కూడా ఈ సంఘం ద్వారా దేవుడు పంపించడం దేవుడిచ్చిన ఘనతగా నేను భావిస్తూ ఉన్నాను. మీలో చాలామంది అక్కడికి రాలేదు, అనుకున్న సహోదరి మనులు వచ్చారు, అన్నయ్యలు కానీ కొంతమంది సహోదరులు కానీ, మన మధ్యలో కొరపక్క శ్యామల చెల్లి కూడా వచ్చారు. వాళ్ళు కూడా పరిచర్యను చూసి వారు కూడా సంతోషపడ్డారు. ఏదేమైనప్పటికీ కొన్ని మాటలు తెలియజేస్తే మీరు కూడా సంతోషపడతారని నేను సంతోషపడతా ఉన్నాను. వెళ్ళి కానించి అక్కడ పరిచర్యకు వెళ్ళడం జరిగింది. కొంచెం ఇబ్బందిగా ఉంది, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పటికీ పరిచర్యకు నేను అక్కడికి వెళ్ళిన తొలినాళ్ళల్లో కొన్ని పరిస్థితులు, అక్కడ ఉన్న అనారోగ్య పరిస్థితులు కానీ, అక్కడ ఉన్న వాతావరణం కానీ, రక్షణ లేని సహోదరులు కానీ, వెళ్ళిన తర్వాత దేవుడు ఎన్నో ఘనమైన కార్యాలు జరగడం నేను చూశాను. ఎంతోమంది వాక్యం విని బలపడటం, అదేవిధంగా త్రాగేవారు కూడా మాని, వారి యొక్క త్రాగుడు యొక్క జీవితాలను మాని వారి రక్షణలోనికి రావటం, వాక్యం ద్వారా అనేక మంది బలపడటం, ఎన్నో దేవుడు కార్యాలు చూడటం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే, నేను చెప్పడం ద్వారా కన్నా మీరు చూస్తే ఇంకా చాలా సంతోషపడతారు. ఎందుకంటే మీ కళ్ళ ముందు కనిపించే అటు ఇటు తిరిగే సీన్ ద్వారా అక్కడ పరిచర్యకి వెళ్ళటం, మీరంతా కూడా ప్రార్థించి, చాలామంది సహోదరి మనులు అయితే కన్నీరు పెట్టుకున్నారు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు, సహోదరులు కానీ కుటుంబం కానీ. అయినప్పటికీ దేవుడు వ్యర్థం కాకుండా వెళ్ళిన పనిని దేవుడు ఎంతో ఘనంగా జరిగిస్తూ ఉన్నాడు. ఇక ముందు కూడా దేవుడు జరిగిస్తున్నాడు, జరిగించబోతున్నాడు అనే విషయాన్ని మీతో చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, మీ అందరి ప్రార్థనలో పరిచర్య గురించి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయితే ఒక విషయం సంఘంతో పంచుకోవాలని నా వాక్యము ప్లస్ నా వ్యక్తిగత సాక్ష్యము మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నాకు ఒక మాట గుర్తుకొచ్చింది, ఒకసారి మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 41 చూద్దాం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. ఈరోజు కొన్ని విషయాలు చెప్పాలనుకున్న విషయాలు ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనను బట్టి, దేవుడు జరిగించిన మేలును బట్టి కొన్ని విషయాలు మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఇక్కడ వాక్యం విన్నారు. ప్రారంభంలో సంఘం ఏర్పడ్డది, దాన్నే మనం ఆదిమ సంఘం అని మనం అన్నాం. అపోస్తలులు మరీ ప్రాముఖ్యంగా పేతురు గారు వాక్యం ప్రకటించగా అక్కడ ఆ వాక్యం యొక్క ప్రభావం ఎంత విస్తారంగా పనిచేసింది అంటే,
అక్కడ 3,000 మంది ఏం చేశారట? మారు మనసు పొందారు, బాప్తిస్మం అన్నది తీసుకోవడం జరిగింది. 3,000 మంది ఆ సంఘం, ఆ ప్రారంభించబడిన ఆ సంఘం ఏదైతే ఉందో ఆ సంఘం ఎలా ఉందట? అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయట యందు ఎడతెగక ఉండేరి అని. అపోస్తలుల బోధ. ఈరోజు సహవాసం ఎంత ప్రాముఖ్యమైనదో చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన సహవాసం చాలా గొప్పది. ఈరోజు చాలా సంఘాలను ఉన్నాయి, కానీ సత్య సంబంధమైన సంఘాలన్నవే అరుదు. సత్యం గురించి మాట్లాడేవాళ్ళు అరుదు. సత్యం గురించి మాట్లాడుతున్నారు అనుకుంటే సత్య ప్రకారం బ్రతికే వాళ్ళు ఇంకా అరుదు. సత్యవాక్యం చెప్తున్నారు అని అనుకున్న కొన్ని విధానాలలో మనం చూస్తుంటే సత్య ప్రకారంగా బ్రతికేవారు కూడా మనకి కరువుగా మనకు కనబడుతూ ఉంటారు. కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి అయితే ఒక విషయం అయితే మనస్ఫూర్తిగా నేను చెప్పగలను. దేవుడు మనకిచ్చిన సంఘంలో మనం ఈ విధంగా ఉండడం అన్నదే చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇక్కడ ప్రారంభించబడిన సంఘం ఏదైతే ఉందో 3,000 మంది ఎవరైతే ఉన్నారో వారు ఎలా ఉన్నారట? అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఎడతెగక ఉన్నారు. ఎందుకు ఈ ఎడతెగకుండా ఎలా ఉన్నారు వాళ్ళు? వాళ్ళు అపోస్తలుల బోధలోనే, లేకపోతే సహవాసంలోనే, రొట్టె విరచడంలోనే, ప్రార్థనలోనే ఎడతెగక ఎలా ఉన్నారు ఆ సంఘం? అపోస్తలులు ఎక్కడి నుండి ఇవన్నీ నేర్చుకున్నారు? ఈరోజు సహవాసం గురించిన విషయాన్ని కొద్ది నిమిషాలు మీతో మాట్లాడాలి. ఎందుకంటే సహవాసము చాలా ప్రాముఖ్యం. సమాజముగా కూడుట దేవుడు ఏమన్నాడు? మానవద్దు అన్నాడు. ఇంకో విషయం ఏమన్నాడు అంటే, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును అన్నాడు. ఈరోజు చాలామంది సంఘముతో సహవాసాన్ని కోల్పోతూ ఉంటారు. ఆదివారం భక్తుల్లో మాత్రమే, అంటే అవకాశం లేని వాళ్ళ గురించి నేను మాట్లాడతలేదు. కొంతమంది స్త్రీల గురించి పక్కన పెట్టండి, కొంతమంది అనారోగ్య పరిస్థితుల గురించి పక్కన పెట్టండి. ఎవరైతే అవకాశాలు ఉండి అన్నీ బాగుండి, ఎవరైతే ఆదివారాలకి పరిమితమైపోతారో వాళ్ళు నిష్ప్రయోజనమనే చెప్పాలి. అవకాశం లేని వారి గురించి నేను మాట్లాడట్లేదు. దేవుడు ఏమని చెప్పాడనంటే, సమాజముగా కూడుట మానకూడదు. మానకుండా ఉండడం వల్ల వచ్చే దీవెనలేంటి? సమాజముగా ఉండడం వల్ల వచ్చే దీవెనలేంటి? సహవాసం వల్ల వచ్చే దీవెనలేంటి అన్నదే మనము ఒకసారి మనం ఆలోచించుకోవాలి. యేసుక్రీస్తు వారితో అపోస్తలులు ఎన్ని సంవత్సరాలు తిరిగారండి? 3.5 సంవత్సరాల కాలము వారు యేసుక్రీస్తు వారితో పాటు వారు తిరగటం జరిగింది. 3.5 సంవత్సరాల కాలములో యేసుక్రీస్తు వారితో పాటు వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. పేతురు గారు, ఆంద్రేయ గారు మనకు తెలుసు, వాళ్ళకున్న వలలను విడిచిపెట్టి రావటం జరిగింది. అలాగే మత్తయ్య గారు ఏం విడిచిపెట్టి వచ్చాడు? ఆయన సుంకరి. ఏం విడిచిపెట్టి వచ్చాడు? ఉద్యోగాన్ని ఆయన విడిచిపెట్టి వచ్చాడు. అపోస్తలులు ఏం చేశారనంటే, యేసుక్రీస్తు వారితో సహవాసము కొరకు లోకములో వారికి ఏదైతే విలువైనవి అనుకున్నారో ఆ విలువైనవన్నీ విడిచిపెట్టి వచ్చేసారు. వచ్చేసి 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారితో పాటు వారు తిరుగుతూ ఉన్నారంటే ఎవరితో సహవాసం చేస్తున్నారు? యేసుక్రీస్తు వారితో ఏం చేస్తున్నారు? వాళ్ళు సహవాసం చేస్తూ ఉన్నారు. ఆయన మరణించాడు, కానీ మరణించి తిరిగి వెళ్ళిపోయాడు. కానీ ఒకవేళ ఉండుంటే
ఇంకా కూడా అలాగని తర్వాత లేరంటే లేరు అనకూడదు, ఇంకా ఎక్కువైపోయారు. అంటే సహవాసము యొక్క ప్రాముఖ్యత. ఈరోజు మనిషి లోకముతో సహవాసం చేయటం ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. ఈరోజు మొబైల్తో ఎక్కువ గడపడానికి మనిషి ఇష్టపడతా ఉన్నాడు. లోకంలో ఎక్కువ తిరగడానికి మనిషి ఇష్టపడతా ఉన్నాడు. కానీ దేవునితో సహవాసము అన్నది, యేసుక్రీస్తు వారితో సహవాసం అన్నది ఎంత ప్రాముఖ్యమో ఆలోచించండి. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారితో పాటు తిరుగుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారితో పేతురు గారు అంటాడు, ఇదిగో మేము సమస్తాన్ని కూడా విడిచిపెట్టి నిన్ను వెంబడించాము. ఇప్పుడు అపోస్తలుల బోధ ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఎవరి దగ్గర నేర్చుకున్నారండి? అంటే సహవాసములో ఏమి నేర్చుకుంటా ఉంటుంది? బోధ. సహవాసంలో ఏమి నేర్చుకోవచ్చు? నిజంగానండి, నేను లైవ్ ఫాలో అవుతున్నాను. మీరు ఎంతమంది ఫాలో అవుతున్నారో నా వీలుని బట్టి నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను. నాకున్న ఖాళీని బట్టి ఖచ్చితంగా బుధవారం తరగతులు కానీ, మంగళవారం తరగతులు కానీ, లేదా ఇక్కడ జరిగే హిస్టారికల్ చరిత్రకు సంబంధించిన విషయాలు కానీ, బుధవారం తరగతిలో అద్భుతాలు, యేసుక్రీస్తు వారు జరిగిన స్వస్థతలు కానీ, బోధ. ఎందుకంటే ఈరోజు నకిలీ బోధలు ఉన్నవి ఎక్కువైపోయినాయి. ఆడెవడో అట్టుకోళ్ళు అమ్ముకుంటున్నాడు. ఏమమ్ముకుంటున్నాడు? ఈ అట్టుకోళ్ళు అమ్ముకుంటుంటే ఎవరు కొనేసుకుంటున్నారో? బైబిల్ తెలియని వాళ్ళు. ఏ రోజైనా అపోస్తలులు అట్టుకోళ్ళు నమ్ముకున్నారండి? మామిడిపల్లె నమ్ముకున్నారా? దేవుడి పేరు చెప్పి వారు ఎప్పుడు కూడా చేయలేదు. మీకు ఎందుకు విషయం చెప్తున్నానంటే, సత్య సంబంధమైన విషయాలు మాట్లాడేవాళ్ళు తక్కువ. యేసుక్రీస్తు వారితో ఉంటే సహవాసం వలన ఏం జరుగుతుంది అంటే, బోధ వినటం వల్ల ఏం జరుగుతుంది అంటే, సత్య సంబంధమైన విషయాలు మనకేమవుతూ ఉంటాయి? హిస్టారికల్ చరిత్ర సంబంధమైనవి, రాజులు లేకపోతే యాజకులకు సంబంధించినవి, ప్రవక్తలకు సంబంధించినవి, ఆ కాల చరిత్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు అవగాహన అవుతూ ఉంటాయి. ఇక్కడ యేసుక్రీస్తు వారితో పాటు 3.5 సంవత్సరాలు కంటిన్యూషన్గా వారు ఉన్నారు. కంటిన్యూషన్గా వారు బోధ ఎలా నేర్చుకున్నారో యేసుక్రీస్తు వారి గురించి కొన్ని విషయాలు చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆ ఉపమానమును గూర్చి ఆయన ఏం చేశారట? అడిగారు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేశారట? యేసుక్రీస్తు వారు ఖాళీగా ఎప్పుడైతే ఒంటరి, ఎందుకంటే ఆయన బిజీ షెడ్యూల్ యేసుక్రీస్తు వారు. రాత్రి అంతా ప్రేయర్లో ఉండేవాడు, ఉదయాన్నే బయలుదేరిపోయి ఎవరిని రక్షిద్దామా అని చెప్పేసేసి ఆత్మల రక్షణ కొరకు ఆయన వేట ప్రారంభించేవాడు. ఆ వేట ప్రారంభించినప్పుడు అనేక మంది వచ్చేసేవారు. స్వస్థతల కొరకు అనేక మంది వచ్చేసేవారు. బోధల కొరకు అనేక మంది వచ్చేసేవారు. యేసుక్రీస్తు వారిని చూడటానికి అనేక మంది వచ్చేసేవారు. ఆయన కార్యాల కొరకు కానీ, ఆయన బోధల కొరకు కానీ వచ్చేసేవారు. ఎప్పుడైతే ఆయన ఖాళీ దొరికినప్పుడు వాళ్ళకి ఏం అర్థం కాకపోతే ఏం చేసేవారు? ఈరోజు మనం ఖాళీగా ఉంటే ఏం చేస్తున్నాం అన్నదే ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. అపోస్తులులో బోధ, ఆ సంఘం, ఆదిమ సంఘం ఎక్కడుందట? అపోస్తులుల బోధ. ఇది అపోస్తులుల బోధ, యేసుక్రీస్తు వారి బోధ. యేసుక్రీస్తు వారి దగ్గర వారు నేర్చుకున్నారు. ఎన్ని సంవత్సరాలు? ప్రారంభములో వారు నేర్చుకుంటున్నప్పుడు వారికి భవిష్యత్తు తెలియదు. మీకు ఎందుకు చెప్తున్నానో క్లుప్తంగానే చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దేవుడు నా జీవితంలో జరిగిన మేలు, సహవాసము ద్వారా నాకు జరిగిన మేలు మీకు అందరికీ తెలిసిందే, కానీ నాకు పంచుకోవాలనిపించింది. ఎందుకో సహవాసము ద్వారా మనకి మేలు జరుగుతుంది. ఎప్పుడో ఉదయాన్నే పోయేవారు, పనికి వెళ్ళేవారు, ఖాళీ దొరికితే ఎక్కడ కూర్చునేవారు అంటే కొంతమంది సహోదరులు వాక్యం గురించి
చర్చించుకునేవాళ్ళం. లేదా ఏదైనా కార్యక్రమాలు ఉన్నాయనుకోండి, కార్యక్రమాలకు వెళ్ళిపోయేవాళ్ళం, పనికి వెళ్ళేవాళ్ళం, కార్యక్రమాలకు వచ్చేసేవాళ్ళం. నాన్ స్టాప్. ఇక్కడ ఎలా ఉండేది అంటే తీరుకుండేది కాదు. ఎందుకు విషయం చెప్తున్నానంటే, ఆ రోజుల్లో 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారితో పాటు వారు తిరుగుతున్నప్పుడు, యేసుక్రీస్తు వారిని పిలిచినప్పుడు, ప్రారంభంలో పిలిచినప్పుడు వాళ్ళకి తెలియదు. ఏమని తెలియదు? వారే తర్వాత అనేక మందిని ప్రభు మార్గంలో నడిపిస్తారని వారికి తెలియదు. ప్రారంభంలో యేసుక్రీస్తు వారి దగ్గర వారు బోధ నేర్చుకుంటున్నారు. ప్రారంభంలో యేసుక్రీస్తు వారి దగ్గర ఆయన ప్రవర్తన నేర్చుకుంటున్నారు. ప్రారంభంలో యేసుక్రీస్తు వారి దగ్గర ఆయన సూచక్రియలు చూస్తున్నారు, ఆయన కార్యాలు చూస్తున్నారు, ఆయన ప్రేమ, ఆయన క్షమాగుణం, ఇవన్నీ కూడా చూస్తున్నారు. ఈ 3.5 సంవత్సరాల జర్నీ వారి మీద చాలా ప్రభావితం చూపించింది. అయితే వారికి తెలియదు. ఏం తెలియదు? సహవాసం వల్ల జరిగే ఉపయోగాలు ఏంటన్నవే వారికి ప్రారంభంలో తెలియదు. ఏం తెలియదు? సహవాసము ద్వారా. ఎందుకంటే పేతురు గారు అంటారు, మేము సమస్తాన్ని విడిచిపెట్టి మేము వెంబడించాం. చూడండి, ఈరోజు మరి మీలో ఎంతమంది అన్ని కార్యక్రమాలకు హాజరవుతున్నారో నాకు తెలియదు. స్త్రీలు మీట్ ఏంటది? గూగుల్ మీట్. నేను అడుగుతూ ఉంటాను మా మిస్సెస్ని, ఎవరెవరు వస్తున్నారని అడుగుతూ ఉంటాను. ఎందుకంటే ఎంతమంది ఇందులో పాల్గొంటున్నారు. పురుషులకి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు సంఘం ద్వారా. స్త్రీలకు కూడా దేవుడు ఏమి ఇచ్చాడు? నేను టైం అయిపోయినప్పుడు నేను గమనిస్తూ ఉంటాను, వీళ్ళ మీట్లో ఎంతమంది ఉన్నారని అడుగుతాను. ఒకవేళ నాకు ఖాళీ ఒకవేళ వీలైతే కూర్చొని వినడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మేబీ ఏదైనా కార్యక్రమం ఉంటే నేను ప్రిపేర్ అవ్వడానికి నేను ఇష్టపడుతూ ఉంటాను. అప్పుడు అడుగుతూ ఉంటాను, గూగుల్లోకి ఎవరెవరు వచ్చారో ఒకసారి పేర్లు చెప్పని. నాకు కొంతమంది పేర్లే వినపడతా ఉంటాను. మరలా తర్వాత ఏదో ఒకసారి అడుగుతాను, గూగుల్లోకి ఎంతమంది వచ్చారు, ఆ మీట్లోకి ఎంతమంది వచ్చారని అడుగుతాను. కొంతమంది పేర్లే వినపడతాయి. మరి మిగిలిన వాళ్ళు నాకు తెలుసు, మిగిలిన వాళ్ళ పేర్లు కూడా. ఎందుకంటే మీతో పాటు సహవాసంలో నేను ఎంతకాలం ఉన్నాను? చాలా సంవత్సరాలు ఉన్నాను. 3.5 సంవత్సరాలు కాదు, మేబీ నాకు తెలిసి 10 years అబోవ్ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే, సహవాసం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ సంఘ కార్యక్రమాలను కానీ సహవాసాలను కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోకండి. ఎందుకు దూరం చేసుకోవద్దు అంటున్నాను? 3.5 సంవత్సరాలు బోధ ఎవరి దగ్గర నేర్చుకున్నారు? వీరు అపోస్తుల బోధ యందు సహవాసం. ఎవరితో సహవాసం? వీరు యేసుక్రీస్తు వారితో సహవాసం చేశారు. ఆదిమ సంఘం ఎవరితో సహవాసం చేస్తుంది? ఎవరి బోధలో ఉంది? అపోస్తుల బోధలో ఉంది. ఎవరి సహవాసంలో ఉంది? అపోస్తులతోటి, దేవునితోటి సహవాసంలో ఉంది. ఇంకో విషయం ఏంటంటే రొట్టె విరుచుట. ఈ రొట్టె విరుచుట కూడా ఎక్కడ నేర్చుకున్నారు? మనకు తెలిసిన సందర్భం ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము క్లుప్తంగానే నాకున్న అనుభవాలను, దేవుడు నా జీవితంలో జరిగించిన మేళ్లను మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. 26వ అధ్యాయం 26 నుంచి చూడండి ఒకసారి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు దీన్ని తీసుకొనుడి, ఇది నా శరీరం అని చెప్పాను. ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. చూడండి, అపోస్తుల బోధ, నెక్స్ట్ ఏంటి? సహవాసం, రొట్టె విరచటం, ప్రార్థన. ఇవన్నీ కూడా ఎవరి దగ్గర నుండి నేర్చుకున్నారు? ఇలా నేర్చుకోవడం వల్ల ఉన్న ఉపయోగం ఏంటి? యేసుక్రీస్తు వారు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత, పరిశుద్ధాత్మని వరంగా ఇచ్చిన తర్వాత వాళ్ళే ఫ్యూచర్లో ఏమైపోయారు? వారు ఎక్కడి నుండి దేవుడు ఎక్కడికి నడిపించాడు వారిని? 3,000 మంది బాప్తిస్మం తీసుకునే స్థాయికి. ప్రారంభంలో వీరికి తెలుసా? ఆ సహవాసం వల్ల యేసుక్రీస్తు వారిని
వెంబడించడం ద్వారా, సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించడం ద్వారా జరిగే మేలులు వారికి తెలుసా? చూడండి, సహవాసం ఎంత ప్రాముఖ్యమో మీరు ఆలోచించండి. మీకు ఏదైతే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, మనకు ఏవైతే కార్యక్రమాలు అయితే ఉన్నాయో ఆ కార్యక్రమాలు ఎంత విలువైనవో గమనించండి. నాకు కూడా ప్రారంభంలో నాకు తెలియదు. ఎందుకు ఈ విషయం అంటున్నానంటే, అపోస్తుల ద్వారా దేవుడు ఏం జరిగించాడు? విశేషమైన అద్భుతాలు జరిగించాడు, సూచక్రియలు జరిగించారు. ఆదిమ సంఘం చూడండి ఇంకా ఎలా ఉందో. ఆదిమ సంఘం చూడండి, ఇంకా అపోస్తుల కార్యానికి వచ్చేయండి ఒకసారి. చూడండి, అపోస్తుల కార్యానికి ఒకసారి వచ్చేయండి, 2వ అధ్యాయానికి వచ్చేయండి ఒకసారి. వాళ్ళు ఇంకా ఎలా ఉన్నారో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయానికి వచ్చేయండి, 43వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకుని, ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారి ఏక మనస్కులే ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారే ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనిచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము. ఆదిమ సంఘం చూడండి ఎంత బాగుందో. ఈరోజు ఆ ఫ్లేవరు కొద్దిగానే మనకి కనబడుతుంది, కానీ ఆదిమ సంఘంలో నా ఫ్లేవర్ చూడండి ఎంత బాగుందో. ఆ ఫ్లేవర్ ఎంత బాగుందండి ఆదిమ సంఘం ఫ్లేవరు. వారు సమిష్టిగా ఏం చేశారట? వారి అక్కర కొలది ఏం చేశారు? ఈరోజు సంఘం ద్వారా కూడా మంచి కార్యాలు జరుగుతున్నాయి, మనందరికీ తెలుసు. ఇబ్బందుల్లో ఉన్నవారు కానీ, అనారోగ్యాల్లో ఉన్నవారు కానీ, ఎవరికైనా కష్టం వచ్చింది అని అంటే ఆదుకోవడంలో సంఘం కూడా ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. నిజంగా దేవుడు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం ఏంటనంటే సంఘం. ఈ సంఘంలో సహవాసము అన్నదే ఎంత ప్రాముఖ్యమో ఒకసారి ఆలోచించింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అపోస్తులు సహవాసము ద్వారా ఇవన్నీ కూడా ఎవరి దగ్గర నుండి నేర్చుకున్నారు? వారు ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? సూచిక క్రియలు, అద్భుతాలు ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? అక్కర్లో ఉన్న వారికి పంచిపెట్టడం ఎవరి దగ్గర నేర్చుకున్నారు? 3.5 సంవత్సరాలు తిరుగుతూ యేసుక్రీస్తు వారి మీద ఉన్న ఆ ప్రభావం, ఆ లక్షణాలు ఎవరి మీద కూడా పడిపోయినాయి? ఈరోజు మన మీద కూడా పడతాయి, పడవా? పడ్డాయి అనటానికి నాకు నా జీవితంలో ఒక సాక్ష్యం. అది నాకు కూడా తెలియదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈరోజు పరిచర్యకి వెళ్ళానండి. పరిచర్యకి వెళ్ళినప్పుడు ఎవరినే కుదురుగా కూర్చొని మనం సువార్త ఎందుకని? ఇక్కడ నిజంగా వారంలో ఒక రోజుకే సంఘం ఉండుంటే నేను పరిచర్యకి వెళ్ళినప్పుడు నేనేం చేద్దాను? కాలు మీద కాలేజీ కూర్చుంది. అంటే సహవాసం అన్నది ఏం చేస్తుంది అంటే, మనల్ని మనకి తెలియకుండానే మనకేం చేస్తూ ఉంటుంది? అది మన మీద ప్రభావం పడుతుంది. ఇప్పుడు అపోస్తుల ప్రార్థనా జీవితం ఎవరిని చూసి నేర్చుకున్నారో? రాత్రంతా కూడా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన ప్రార్థన గురించిన ఉపమానాలు కూడా ఆయన చెప్పాడు. ఆయన మనకు తెలుసు, విధవరాలి ఉపమానం కూడా మనకు తెలుసు. ఎన్నో విషయాలు మనం వింటా ఉన్నాం. అంటే ఇవన్నీ కూడా ఎవరి దగ్గర నుండి నేర్చుకున్నారు చెప్పండి? ఈరోజు సంఘము ఎందుకు ప్రాముఖ్యమైనది? సమాజముగా ఎందుకు కూడుట మానకూడదు అని అంటే, మనం ఎందుకు కార్యక్రమాల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలంటే, ఆ ప్రభావం మనల్ని ఎక్కడికి నడిపిస్తుందో మనకి తెలియదు. భవిష్యత్తులో దేవుడు మనల్ని మన ద్వారా ఎన్ని ఆత్మలను రక్షిస్తాడు అన్నదే మనకు తెలియదు, కానీ దాని ప్రభావం మాత్రం ఖచ్చితంగా పడుతుంది. ఎందుకు విషయం చెప్తున్నానంటే, ఈరోజు పరిచర్యలో దేవుడి కృపను బట్టి ఒక మంచి పేరే అన్నది ఉన్నది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎవరికైనా ఇబ్బంది, ఎవరికైనా కష్టం ఉంది అని అంటే, ఆ కష్టములో మనవంతుగా ఉండాలి అనే ఆ విధానం ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి నాకు? సంఘం ద్వారా కాదా? ఈరోజు చాలా చోట్ల వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ వాక్యానుసారంగా బ్రతికేవాళ్ళు,
ఇప్పుడు వాక్యం చెప్పడమే కాదు, కానీ వాక్యానుసారంగా బ్రతకాలి అన్న విధానం ఎక్కడి నుండి నేను నేర్చుకోవడం జరిగింది అని అంటే, పిల్లరా, సంఘము ద్వారానే నేర్చుకోవడం జరిగింది. వాక్యం ఎలా బోధించాలి ఎక్కడి నుండి నేర్చుకున్నాం? అసలు అక్కడ పరిస్థితులు ఏంటి, అక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏంటి, అక్కడ ఎలా మాట్లాడాలి, అక్కడ విధి విధానాలు ఎలా ఉంటాయి, లేకపోతే ఆ వ్యక్తులు ఎలా ఉంటారు, ఆ వ్యక్తులు తగ్గట్టుగా ఎలా చెప్పాలి, ఇవన్నీ కూడా మనం ఎలా నేర్చుకోగలం చెప్పండి. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, సహవాసాన్ని ఏం చేస్తూ ఉంటాం, నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఈరోజు మరి మీలో స్త్రీలు ఎంతమంది ఉపయోగించుకుంటున్నారో నాకు తెలియదు. నిజంగా చాలా ఉన్నతమైన మాటలు సహోదరులను అందిస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు సహోదరులు కూడా, కొంతమంది సహోదరులు మాట్లాడుతూ ఉన్నారు, నా వీలుని బట్టి నేను వినటానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే పిల్లల దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది అన్నాడు దేవుడు, అంత్య దినాలు అపాయకరమైన కాలంలో ఉన్నాం. ఏమండి, రోజులు ఏమన్నా బాగుంటున్నాయో చెప్పండి, పరిస్థితులు ఏమన్నా బాగుంటున్నాయా? వినకూడని పరిస్థితులు మనం వింటున్నాం. సమాజంలో భయంకరమైన మరణాలు వింటున్నాం, అత్యాచారాలు వింటున్నాం, ఎన్నో ఘోరాలు మనం వింటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకిచ్చిన ఒక మంచి సహవాసం ఏంటంటే అది సంఘం ప్రియుల. నిజంగా మరి అటువంటి సహవాసంలో మనం ఎలా ఉండాలి చెప్పండి. అపోస్తలులు ఏం చేశారట, తమకున్న వాటిని విడిచిపెట్టి ఎన్ని సంవత్సరాలు జర్నీ చేశారు? 3.5 సంవత్సరాలు జర్నీ చేశారు. ఆ జర్నీలో అనేకమైన విషయాలు నేర్చుకున్నారు. యేసుక్రీస్తు వారి దగ్గర నుండి ప్రార్థనా జీవితం నేర్చుకున్నారు. యేసుక్రీస్తు వారి దగ్గర నుండి ప్రార్థనా జీవితమే కాదు కానీ ఆయన బోధలు నేర్చుకున్నారు. ఆయనతో పాటు తిరుగుతూ, ఏమండి నిజంగానండి, నిస్వార్థమైన పరిచర్య నేర్చుకున్నారు. ఎవరి దగ్గర? అపోస్తలుల పాదాల దగ్గర ఏమిచ్చి పెట్టేశారట. కానీ వారు ఎప్పుడు కూడా దేని కొరకు బతకలేదు, డబ్బు కోసం బ్రతకలేదు. నిజంగా ఈరోజు పరిచర్యలో నిజంగా అతిశయం కాదు, కానీ నేను నేర్చుకున్నది ఏంటంటే, సంఘం ద్వారా నేను నేర్చుకున్నది ఏంటంటే, అన్నయ్య కానీ లేకపోతే ఇంకా మన సహోదరులు కానీ వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల కొన్ని పరిస్థితులు బాగోకపోయినా చేతులు ఏం పెడతా ఉంటారంటే పెడతా ఉంటారండి. కానీ పరిచర్యలో కొన్ని విలువలు ఉన్నాయి. ఏంటి? అవతల వాళ్ళ ఒక పరిస్థితి మనం చూడాలి. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నవారు సంఘమే ఏం చేస్తూ ఉంటుంది, సహాయం చేస్తూ ఉంటుంది. నిజంగానండి, ఇవన్నీ కూడా నేను సహవాసంలో ఉండి నేర్చుకున్నాయి. ఈరోజు మనకంటూ దేవుడి కృపను బట్టి ఒక గుడ్ విల్ అన్నది పరిచర్యలో మనకు వచ్చింది అని అంటే, ఈరోజు కొంతమంది వాక్యాన్ని బట్టి మారుతున్నారు అని అంటే, కొంతమంది త్రాగేవారు మారుతున్నారు అని అంటే, అక్కడ పరిచర్య ఘనంగా జరుగుతుందని అంటే కేవలం నేను చెప్పేది ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చిన ఈ సహవాసాన్ని బట్టి. నాకెందుకో ఇది ఎవరు మెప్పు కొరకో కాదు, ఎవరో నన్ను మెచ్చుకోవాలని కాదు, సంఘం మెప్పు కొరకు కాదు. కానీ నేను ఒక విషయం మాత్రం చెప్పాలనుకున్నాను. ఇది నా మనస్ఫూర్తిగా చెప్తున్న విషయం ఏంటంటే, సంఘము ద్వారా నేను మేలులు అనుభవించాను. ఆ మేలులు నాకు ప్రారంభంలో తెలియదు. ఏంటి? ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనకి వెళ్ళిపోవడం, వాక్యం వినడం. మీకు అందరికీ తెలుసు, ఆలిన వాళ్ళు అన్ని విధాలుగా ఉండడంలో మన సహోదరులు ఆలిన వన్గా ఉంటాం. సహోదరులు కానీ అంటే వాండర్లో మనమే, క్లీనర్లో మనమే. వాండర్లుగా బిడ్డ పిచ్చి వాళ్ళు ఉండరు, క్లీనర్లు అని. నిజంగానండి, ఇవన్నీ విలువలు కూడా మరి మీ అందరి ద్వారా నేను నేర్చుకున్నాను. ఈరోజు నేను చాలా సంతోషపడుతూ ఉంటాను. అప్పుడప్పుడు మీరు గుర్తుకొస్తూ ఉంటారు, ఎప్పుడు వెళ్తామో, ఎప్పుడు వెళ్ళి ఈ విషయాన్ని చెప్తామో. ఎందుకంటే మీరు చేసిన ప్రార్థన కావచ్చు, ఈ సహవాసంలో కొన్ని మంచి లక్షణాలు. అప్పుడు ఆ రోజుల్లో బాక్స్ పెట్టుకుని ఎక్కడెక్కడ తిరిగేసేవాళ్ళం. ఆ చిన్న బాక్స్ ఉండేది. ఈరోజు కూడా నేను దాన్నే ఫాలో అవుతున్నాను. ఎందుకంటే మన పరిచర్య ఒకరికి భారం కాకుండా చూసుకుంటాం. ఈరోజు పరిచర్యలో కూడా నేను అనుకునేది ఏంటంటే, ఒకరికి భారం కాకూడదు, దేవుడిచ్చిన దానితోనే తృప్తిగా పోవాలి తప్ప. మనకు తెలుసు, గతంలో
ఒక ఆయన ఉండేవాడు, మాట్లాడితే డబ్బు, మాట్లాడితే డబ్బు, మాట్లాడితే డబ్బు, డబ్బు 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 డబ్బు, దేని తీసుకొచ్చిన సముద్రాలు నదుల్లో కలిసినట్టు డబ్బుకి లింకెట్టి మాట్లాడేవాడు. కానీ ఆ రోజుల్లో ఆ పరిచర్యలో చాలా భారంతో మన వాళ్ళు చేసేవారు. కానీ ఎంత కష్టపడినా అలా ఉండేది. ఆ రోజుల్లో వచ్చిన ఆత్మలు ఏమైపోయేవి? ఎగిరిపోయేవి. ఎందుకంటే పరిచర్యలో ఉండాల్సింది మనం దేవుడి వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలి తప్ప పిల్లరా పరిచర్య ధనాపేక్షతో కానీ లాభాపేక్షతో కానీ మనం చూడకూడదు. ఇవన్నీ విలువలు కూడా నాకు తెలియకుండానే నాకు వచ్చేసింది. సహోదరుల ద్వారా అనేక ద్వారా తిరగడం కానీ, అక్కడ పరిస్థితులు లేకపోతే కొంతమంది ఇబ్బందుల్లో ఉన్నారా వాళ్ళకి సహాయం చేయడంలో కానీ, ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్పాలనిపించింది అని అంటే పిల్లరా సహవాసము. ఈ సహవాసము ద్వారానే ఈరోజు నేను అక్కడ ఒక మంచి పరిచర్య చేయగలుగుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే దేవుడి దయ వల్ల ఆ ఊరిలోనే కాదు కానీ చుట్టుపక్కల ఊరిలో కూడా మాట్లాడుకునే స్థితికి దేవుడు తీసుకెళ్ళాడు. ఒక ఊరిలో కాదు, అనేక చోట్ల పరిచర్య గురించి మాట్లాడుకునే స్థితికి దేవుడు తీసుకెళ్ళాడనంటే ఆ క్రెడిట్ అంతా ఎవరు చెప్పండి? ప్రీతి సంఘం సహవాసం, దుల్లా సహవాసం. కాబట్టి మీకు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే సహవాసము దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? మంచి నడవడికని ఏం చేస్తుంది? ఒకడున్నాడు ఇస్కరియోతు యూద, ఎవరిని ఫాలో అయ్యాడు? ఇస్కరియోతు యూద ఎవరిని ఫాలో అయ్యాడు? డబ్బును ఫాలో అయ్యాడు. డబ్బును ఫాలో అయ్యి డబ్బు మీద ఉండేది ధ్యాస. ఈరోజు పిల్లరా డబ్బు మీద ఏ ధ్యాస లేదు. మనం ఎలాంటి అంటే మొక్కుంటే మొక్కతోనే తింటాం, గెంజి ఉంటే గెంజితోనే తింటాం, అవసరమైతే నీళ్ళు ఉప్పు కలుగుని తాగేస్తాం. మనం బ్యాచ్ మనం ఉంటే పొంగిపోమో, లేకపోతే అన్ని పరిస్థితుల్లోనూ ఎలా ఉంటామనంటే ఇముడిపోయే మనస్తత్వాలు. ఏవో లేదని బాధ ఉండదు, ఆశలు ఉండదు, అది కొందాం ఇది కొందామని ఉండదు, ఎక్కువకి వెళ్ళిపోవాలని ఉండదు, అవసరాల కొరకు ఆలోచిస్తాం తప్ప ఇవన్నీ కూడా పిల్లల సహవాసము ద్వారా నేను నేర్చుకున్న పిల్లలు. ఇస్కరియోతు యూద ఒకడు ఉన్నాడు, వాడు దేన్ని చూసేవాడనంటే సహవాసాన్ని చూసేవాడు కాదు, ధనాన్ని చూసేవాడు. ఈరోజు సహవాసాన్ని చూడరు, పేరుని చూస్తారు. సహవాసాన్ని చూడరు, ఏం చూస్తారు? ధనాన్ని చూస్తారు. ఒకనొక టైంలో కొంతమందితో కుమ్మక్క అయిపోయారు. ఎవరితోటి? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళట. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళామన్నాడట, యేసుక్రీస్తు వారిని అప్పగించేస్తాను, మీరు నాకు. ప్రధాన యాజకులతో పని ఏంటండి? శాస్త్రులతో, ప్రధాన యాజకులతో పనేంటి? యేసుక్రీస్తు వారిని వ్యతిరేకించే వారితో పనేంటి? అపోస్తులు 11 మంది ఏమో అద్భుతంగా వాడబడ్డారు. అపోస్తులు 11 మంది ద్వారా దేవుడు అనేకమైన అద్భుతమైన కార్యాలు జరిగించాడు. కానీ 3.5 సంవత్సరాల కాలంలో ప్రారంభంలో వాళ్ళకి తెలియదు. ఏం తెలియదు? దేవుడు వారి ద్వారా ఎంతమందిని రక్షించబోతున్నాడో అన్న విషయం వారికి తెలియదు. యేసుక్రీస్తు వారి మీద ఉన్న ఆ ప్రభావం, ఆయనలో ఉన్న గుణగణాలు, ఆయనలో ఉన్న లక్షణాలు, ఆయనలో ఉన్న ప్రార్థనా జీవితం, ఆయన చేసే సూచక్రియలు అవన్నీ కూడా ఎవరికి వచ్చేసినాయి? అపోస్తులకు వచ్చేసినాయి. పిల్లల సహవాసము ద్వారా మనకి ఇవన్నీ వస్తాయండి. సహవాసము ద్వారా మనం మెరుగుదిద్దబడతాం. కానీ అది మనకు ఇప్పుడు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? ఆ సమయాలను బట్టి, ఆ సందర్భాలను బట్టి వెళ్తుంది. నాకు తెలియదు. నేను అప్పుడప్పుడు ఆలోచించుకుంటా ఉన్నప్పుడు ఈ పరిచర్యలో నేను వెళ్ళడానికి కలిగిన కారణాలు ఏంటి, నేను ఎలా వెళ్తున్నాను అనుకున్నప్పుడు నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే సహవాసం గుర్తుకొచ్చింది. నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే అపోస్తులు గుర్తుకొచ్చారు. అందుకనే పిల్లల దేవుడు ఏమంటున్నాడంటే సమాజముగా మీట్లు ఏం చేయకూడదు? సంఘ కార్యక్రమాలు మానకూడదు. మానకుండా ఉంటే ఉపయోగం ఏంటి? భవిష్యత్తు తెలియదు. కానీ ఆ భవిష్యత్తులో దేవుడు మన ద్వారానే ఏం జరిగించబోతున్నాడు. కానీ ఒకడున్నాడు సహవాసాన్ని విడిచిపెట్టాడు, ఒకడున్నాడు డబ్బుని ప్రేమించాడు, ఒకడున్నాడు పేరును ఆశించాడు, ఒకడున్నాడు అపవాదిని ప్రేమించాడు, సహవాసాన్ని విడిచిపెట్టాడు. ఏమైపోయాడు?
తనకు తానే ఎంత ప్రమాదం అండి. సహవాసంలో ఉంటే లాభాలు ఉన్నాయి, సహవాసాన్ని విడిచిపెడితే నష్టాలు ఉన్నాయి. సహవాసాన్ని విడిచిపెడితే డబ్బును ప్రేమిస్తాడు, సహవాసాన్ని విడిచిపెడితే పేరును విడిచిపెడతాడు, పేరును ఆశిస్తాడు. ఈరోజు ఎంతోమంది పేరును ఆశించి ఏమైపోయారు? వ్యూస్ కోసమండి. ఈరోజు అనకూడదు కానండి, చివరిసారికి నేను ముగించేస్తాను. ఈరోజు కొంతమంది సహోదరులే సత్యం చెప్పేవాళ్ళు ఉన్నారండి. రాజుల గ్రంథం వివరణ అని ఉంది, చూడరు. ఏం చూస్తారో ఏదో అన్నాడంట, ఇప్పుడు అదే చూస్తున్నారు అందరూ. ఇప్పుడు లక్షలాది మందికి ఏం కావాల్సి వస్తుంది? హెబ్రీ పత్రిక వివరణ అవసరం లేదు. హెబ్రీ పత్రిక వివరణ, మత్తయి సువార్త వివరణ అవసరం లేదు. ఈరోజు పిల్లరా అంతమంది క్రైస్తవులుగా లేరు. కొంతమంది పేరును ఆశించి, మీకు బాగా అర్థం కావడానికి ఒక మొక్కలో చెప్పేస్తానండి, మీరు అర్థం చేసుకోండి. సంసారం చేసుకునే వారి గురించి ఎవరు మాట్లాడరు, కానీ ఎవరన్నా ఒక ఇదిలో పక్కంట పోయిందనుకోండి, ఊరంతా ఎవరి గురించి మాట్లాడుకుంటారో. ఇంక సంసారాలు ఎవరు లేరేటి? క్రైస్తవులు ఎవరో లేరా? ఆ 10 మందే క్రైస్తవులా? ఆ 10 మంది క్రైస్తవులు కాదు. వాళ్ళు పేరును ఆశించి, వివాదాలను ఆశించి, బైబిల్లో సత్య సంబంధమైన మర్మాలు చదివి బైబిల్ను బోధించేవారు కాదు. వారికి ఉన్న సొంత తెలివితేటల ద్వారా సమాజంలో ముందుకు వెళ్ళాలి అని అంటే, మన మధ్యలో ఒక ఆయన ఉంటాడేనండి, ఈ మధ్యలో టిక్ టాక్ అన్నది పెద్ద ఫేమస్. చక్కగా వాక్యం చెప్తే ఎవరు మాట్లాడుకోరు, ఈరోజు ఆత్మీయంగా చెప్పారు కదా అని. అందుకనే ఈరోజు ట్రెండ్ ఏంటంటే, అతను ఎవడో ఉంటాడు, చెంబులు, చాట్లో, చీపుర్లు పెట్టుకుంటాడు. పెద్ద ట్రెండ్లోకి వచ్చేసాడు. తెలుసా? నాకు పేరు తెలియదు అంటే. అందరిలాగా ఉంటే ప్రజలు ఏం చేయరు? గుర్తించరు. అందరిలా ఉంటే గుర్తించరు. ఇప్పుడు మన అందరిలా వాక్యం చెప్తే గుర్తించరు. ఇప్పుడు ఏం చేయాలంటే చెడమాడ తిట్టారు ఎవరో ఉన్నాయి, ఎవడో మతోన్మాదే అనేటప్పటికి పెద్ద ఫేమస్ అయిపోతాం. రారా దమ్ముంటే నువ్వు నేను చూసుకుంటాం అన్నాం అనుకోండి, పెద్ద ఫేమస్. నీటికి వస్తావా? ఏదో అంటాడు కదా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, నువ్వు నేను చూసుకుందాం రారా అన్నాం అనుకోండి. ఈరోజు క్రిస్టియానిటీ ఎలా మారిపోయింది అంటే, సత్యవాక్యాన్ని విభజిస్తుంటే దాన్ని చూసేవారు లేరు, దాన్ని పట్టించుకునేవారు లేరు. ఏమండి, నిజంగా ప్రతిరోజు వాక్యం మాట్లాడటం అంటేనండి చాలా సవాల్, చాలా సవాల్. అందులో మీ దగ్గర వాక్యం మాట్లాడాలంటే చాలా సవాల్. ఏది పడితే అది మాట్లాడతగలేదు. నిజమండి. ఇప్పుడు నేను అక్కడ ప్రకాశం జిల్లాలో మాట్లాడాలనుకున్నాను అనుకోండి, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, ఒక గంట ప్రిపేర్ అయ్యి మాట్లాడేస్తాను, ఇబ్బంది లేదు. 40 రోజులు నాన్ స్టాప్గా మాట్లాడాను ఉపవాస కుడుకుల్లో. అదే 40 రోజులు మీ దగ్గర మాట్లాడాలంటే ఈటెక్కిపోద్ది బుర్ర. ఎందుకంటే స్కాలర్స్ దగ్గర మాట్లాడినట్టు మాట్లాడాలంటే ఎంత కష్టపడాలి చెప్పండి. సంఘాన్ని ఆత్మీయతలోనికి నడిపించడానికి సహోదరులు ఎంత కష్టపడాల్సి వస్తుంది చెప్పండి. ఈరోజు దురద చెవులు గలవారే, దురద ఏంటి? దురద ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా నేర్చుకుందామని ఉండదు మనకి. ఎన్ని సంవత్సరాలైనా పిల్లరా ఆలోచించండి. సహవాసం, దేవుడు మనకి గొప్ప సహవాసాన్ని ఇచ్చండి. నేను సంతోషపడుతున్నాను. ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. దేవుడు నాకు చేసిన మేలుని చెప్తున్నాను. ఈరోజు నేను ఒక మంచి సేవకుడిగా ముందుకు వెళ్తున్నానంటే దేవుడు ఈ సంఘము ద్వారా నాకు నేర్పిన కొన్ని విలువలు. కాబట్టి పిల్లలు ఆలోచించండి. బయట పరిస్థితులు బాగుంటలేదు, దేవుడు మనకిచ్చిన సంఘం గొప్పది. సత్యంగా మాట్లాడడానికి రాత్రి పగలు కూడా కష్టపడుతూ, నిద్ర లేకుండా కష్టపడే సహోదరులు మన మధ్యలో ఉన్నారు కనుక ఒక విషయం ఆలోచించండి. సహవాసం అన్నదే చాలా. ఇప్పుడు చెడు లక్షణాలు ఉంటే మంచి సహవాసం ఏం చేస్తుంది? చెడు లక్షణాలను ఏం చేస్తుంది? రూపుమాపి. అపోస్తులు వాళ్ళు ప్రారంభంలో ఏమి పరిపూర్ణులేం కాదు. వాళ్ళు ఎలా పరిపూర్ణులయ్యారు? వాళ్ళు ఎత్తు పల్లాలు చూశారు, కానీ ఒకనొక దశకు వచ్చేసరికి వాళ్ళు ఒక పరిపూర్ణమైన దశలో నిలబడ్డారంటే ఒక మంచి సహవాసం ఉంది. ఎవరైనా యేసు క్రీస్తు అనే సహవాసం. మన సంఘం కూడా ఏంటంటే వాక్యం
సత్యవాక్యాన్ని చెప్పే సంఘమే కాదు, సత్య ప్రకారంగా బ్రతకాలనుకునే సంఘం. కాబట్టి పిల్లరా, ఇది ఎవరినో మెప్పించడానికో మీరేదో మాలేస్తారనో దండేస్తారనో కాదు, కానీ నాకు దేవుడు జరిగించిన మేలు, ఈ సహవాసం ద్వారా నేను నేర్చుకున్నటువంటి మంచి పనులు, ఈరోజు ఒక సత్యవాక్యాన్ని మాట్లాడడంలో కానీ, ఆ పరిస్థితులను బట్టి మాట్లాడడంలో కానీ, ఒకరి ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించడంలో కానీ, మన గొంతులో మనం సహాయం చేయడంలో కానీ, ఇంకోటి అంటే ఈరోజు ధనాపేక్ష లేకుండా బ్రతకడంలో కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ నుండి మీ నుండి నేర్చుకున్నాయి. కనుక ఇటువంటి సంఘం మనం కలిగి ఉండడం మన అదృష్టం. కాబట్టి సత్యవాక్యాన్ని నేర్చుకోండి, సహవాసంలో ఉండండి. బయట పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లోనూ బాలేదు. దొంగలు ఉన్నారు, తప్పుడు మార్గాన్ని నడిపించే వాళ్ళు ఉన్నారు, తప్పుడు పాతలు చేసేవాళ్ళు ఉన్నారు, కష్టపడరు, రాత్రి పగలు కష్టపడరు. వాళ్ళకి ఎటుచోపు కావాల్సింది గొడవలే. అదే చెప్పాను కదా సంసారం గురించి. ఇప్పుడు 10 మంది మాట్లాడుకోవాలంటే చెంబులు శాటలో కట్టుకోవాలండి. అందుకని ఈరోజు పెద్ద ఫేమస్ అయిపోయాడు. ఈరోజు వివాదాలు పెట్టుకునే వాళ్ళు క్రైస్తవులు అయిపోయారు, గొడవలు పెట్టుకునే వాళ్ళు క్రైస్తవులు అయిపోయారు. చక్కగా సంసారం చేసుకుంటే కుదరదు. ఒక ఆయన అన్నాడు, ఇంటింటా తిరగద్దు అని దేవుడు చెప్పాడు అన్నది మధ్యలో మాట్లాడాడు. నేను ఒక విషయం అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తాను, ఇంటింటా తిరగరు. ఎందుకు తిరగరని అంటే, ఆ సంఘాల నుంచి ఈ సంఘాలు లాక్కునేవాడికి ఇంటింటా తిరిగే పనే ఉంది. మీకు అర్థమవుతుందా? ఈరోజు నూతన ఆత్మలు రక్షించబడాలి అని అంటే మనం ఎక్కడెక్కడ తిరగాలి? పల్లెపల్లిని ఏం చేయాలి? సువార్తలు చేయాలి. ఈరోజు పక్క సంఘాల నుంచి లాక్కునేవాడికి అవసరం ఉందా? అవసరం లేదు. ఇంటింటా తిరగాల్సిన అవసరం లేదు, ఇంటింటా సువార్తకే తిరగాల్సిన అవసరం లేదు. ఈరోజు భయంకరమైన పరిస్థితులు సమాజంలో మనకు కనబడతా ఉన్నాయి. అయితే పిల్లరా, మనకు వివాదాలు మనం మాట్లాడుకోము. వివాదాల్లో ఉంటే ఈ పాటికి ఎప్పుడో సంఘం ఎక్కడో ఉండాల్సి ఉంది. ఎందుకంటే ఎవరో ఒకరు ఫోటోలు పెట్టి ఎవరో ఒకరి గురించి మాట్లాడి, ఇవన్నీ లేకుండా మనం ఎందుకు ముందుకు వెళ్ళగలుగుతున్నామంటే సత్యవాక్యాన్ని ఏం చేస్తున్నాం మనం. కాబట్టి పిల్లరా, సత్యవాక్య ప్రకారం బ్రతుకుదాం. ఇంటింటా మనకేం చేశారు వాళ్ళు? అపోస్తులు ఏం చేశారు? ఎందుకంటే యేసుక్రీస్తు వారు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి, అప్పుడు మనం తిరిగినటువంటి ఆ రోజులే, ఎప్పుడైతే గ్రామం వీధి మనం తిరగడం ద్వారా సంఘం ఏం జరిగింది? అభివృద్ధిలోనికి వచ్చింది. అనేక మంది ఏం చేశారు? రక్షించబడ్డారు. ఈరోజు ఈ సంఘము ద్వారా నేర్చుకున్న విలువలే నేను కూడా కలిగి ఉండడానికే దేవుడు నాకు కృప చూపించాడు. కాబట్టి పిల్లరా, ఇప్పుడు అపోస్తులు ఎక్కడి నుండి నేర్చుకున్నారు? యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి నేర్చుకున్నారు. ఏమి నేర్చుకున్నారు? బోధ నేర్చుకున్నారు. 2 ఏమి నేర్చుకున్నారు? సహవాసం నేర్చుకున్నారు. 3 రొట్టె వేర్చడం నేర్చుకున్నారు. 4 ప్రార్థన ఎందున్నారు. ఇంకోటి 5 ఎడతెక్కున్నారు. 5 అక్కర కొలిది ఏం చేశారు? 6 సూచక క్రియలు, అద్భుతాలు. ఇవన్నీ అక్కడ నుండి నేర్చుకున్నారు. కాబట్టి పిల్లల, సంఘము సత్యానికి స్తంభమును ఆధారమునై ఉన్నది అన్నాడు. కాబట్టి పిల్లరా, ఈరోజు దేవుడు నాకు సహవాసం ద్వారా జరిగిన మేలు, మనము ఏం చేస్తామనంటే సత్యాన్ని మనం మాట్లాడుకుంటూ పోతాం, మన వివాదాలు మనం చెప్పుకోం. కాబట్టి బయట పరిస్థితులు బాగలేదు, కానీ దేవుడు మాత్రం మనకేమిచ్చాడు? మంచి సహవాసం ఇచ్చాడు, గూగుల్ మీట్ ఇచ్చాడు. పిల్లరా, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీకున్న అవకాశాలను ఏం చేయకండి, విడిచిపెట్టకండి, పాడు చేసుకోకండి. 10 మంది ఇబ్బందుల్లో ఉంటే 10 మంది వెళ్ళి పరామర్శించేస్తాను. కాబట్టి ఇవన్నీ కూడా, ఈ మంచి లక్షణాలన్నీ కూడా నేను ఇక్కడ నుండి నేర్చుకున్నాను. అక్కడే అవి నేను పాటించడానికి ప్రయత్నం చేస్తున్నాను. దేవుడు ఎంతో ఘనంగా పరిచయం జరిగిస్తున్నాడు. దేవుని చిత్తమైతే మరి నవంబర్ నెలలో మీటింగ్స్కి డేట్స్ తీసుకున్నాం. మీరంతా కూడా రండి. ఎందుకంటే మీ బిడ్డగా, మీ తమ్ముడుగా నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను కాబట్టి అక్కడ పరిచర్య మన సహోదరులు సహోదరిమణులు చూశారు, చాలా సంతోషపడ్డారు, ప్రార్థన చేశారు, ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీ చిత్తమైతే ఆ మీటింగులకు కూడా మ్యాక్సిమం ఎంతమంది వచ్చినా పర్వాలేదు, అవసరమైతే ఏదో ఒక రూమ్లన్నా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మీ అనుదిన ప్రార్థనలో పరిచర్య గురించి జ్ఞాపకం చేసుకోండి. నా అనుభవాలు మాత్రమే, నాకు జరిగిన మేలు. ఇది సాక్ష్యం అంటే. సాక్ష్యం అంటే ఎలా ఉండాలి? సాక్ష్యం అంటే ఎలా ఉంది ఈ రోజుల్లో? అయ్యగారి పొదుగు మీద
చేయేశాడు, పాలిచ్చింది. దేవుడు నామానికే మహిమ కలుగును గాక. అది కాదు సాక్ష్యం. సాక్ష్యం అంటే ఏంటి? సంఘం సహవాసము ద్వారా ఏం జరగాలి? ఆ రోజు ఎంతోమంది త్రాగుబోతులు మారారు, ఆ రోజు ఎంతోమంది తిరుగుబోతులు మారారు, ఆ రోజు ఎంతోమంది పరిపూర్ణులుగా తీర్చిదిద్దబడ్డారు. ఆదిమ సంఘం అనేకులను రక్షణ మార్గంలోనికి 3,000, 5,000 అయింది, 5,000, 10,000 అయింది, 10,000 లక్ష అయింది, 1,00,000 కోట్లుగా ఏం చేయబడ్డది? విస్తరించబడ్డది. కనుక మరి దేవుడు సాక్ష్యం అనుకుంటారో వాక్యం అనుకుంటారో మీ అనుదిన ప్రార్థనలో పరిచర్య గురించి జ్ఞాపకం చేసుకోండి. తల అయితే ప్రార్థన చేద్దాం.